అంటే ఇది కాంతారా టైపు అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి, ఇలా థ్రిల్లర్లో ఉండబోతుంది ఎలా ఉంది? అస్సలు కానే కాదండి. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ థ్రిల్లింగ్గా చాలా ఎఫెక్టివ్గా తీసాడు. కొంచెం సస్పెన్స్ అది పెట్టి రాజ్ శెట్టి ఇన్స్పెక్టర్ క్యారెక్టర్స్. మీరు సినిమా చూస్తే బాగుంటుంది. మీరైతే ఆ షోలు పడితే ఖచ్చితంగా మీ అందరికి కూడా టికెట్స్ అయి పంపిస్తాను. ఏదో ఒక బెస్ట్ థియేటర్లో చూద్దాం. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ట్రైలర్ ఎనీ మూమెంట్ 25 తర్వాత ఎనీ మూమెంట్ రిలీజ్ అవుతుంది. మీరు అన్నది నాకు దాంట్లో అర్థం కావట్లేదు. జామ్ అవుతాం. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక సినిమాని డబ్బింగ్ చేసి మరీ చూపించాలన్న ఇది ఎప్పుడైనా మంచి సినిమా, నేను మంచి సినిమాని ఇతర లాంగ్వేజెస్లో ఉన్నప్పుడు నా మొదటి సినిమాలు కూడా ఎక్కువగా మీకు గుర్తుంటే డబ్బింగ్ సినిమాలే. ఆ సినిమాలు అక్కడ బాగుంటాయి, ప్రేక్షకుడుగా నేను చూసి బాగుంది అనుకోవటం, తీసుకొచ్చి తెలుగు ప్రేక్షకులు చూపించడం, అది నాకున్న ఆలోచన. అంతకన్నా ప్రత్యేకంగా కాదు. అక్కడ రిలీజ్ అయింది, అక్కడ బాగా ఆడుతుంది. సైమల్టేనియస్ రిలీజ్ కాదు. ఓటీటీ నెక్స్ట్ మంత్ ఎనీ మూమెంట్ ఇది రిలీజ్ అయిన తర్వాత వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఓటీటీలో ఉంటాం. ఓటీటీలో మన తెలుగు ప్రేక్షకులు చూడగా అది కన్నడ సినిమాలు అది వేస్తాం. అందుకని తెలుగులో డబ్బింగ్ చేసి ముందు రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఆయన అన్నట్టు థియేటర్లో చూస్తే బాగుంటుంది. లాటరీ కదా, ఎవరికి అవుతుందో తెలియదు, ఏ పిక్చర్ బాగుంటుందో తెలియదు, ఏ ప్రేక్షకులు ఏ థియేటర్కి వెళ్తారో తెలియదు, ఎన్ని ఖాళీగా ఉంటాయో తెలియదు. ఇప్పుడే సమ్మర్ కదా, ఏదన్నా కొంచెం లోనకి వెళ్ళి కూర్చుంటే 100 రూపాయలు ఏసీలో కూర్చోవచ్చు, ఒక 2 hours అని వెళ్తారని ఆశ. అందుకనే ఎక్కువ మంది ఎక్కువ సినిమాలు రిలీజ్ చేస్తారు. అది మా హీరో గారు తుమ్మల సత్యనారాయణ గారు, ఆయన గైడెన్స్లో ఇందాక చెప్పాను. ఆయన రాకముందు ఏం చెప్పాను ఒకసారి చెప్పండి. ఆయన ఇన్స్పిరేషన్తో నేను చాలా చేస్తున్నాను. ఆయన ఇక్కడ కూర్చుంటే బాగుంది. సో రామ సత్యనారాయణ గారి సహకారంతోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నాను. రాక్షస సంహారం సినిమా బహుశా కొంత అక్కడ కొంత చూసుంటారు. కాపీ చూడటానికి వీలు లేకుండా ఆయన చేయని వెళ్తున్నారు. బహుశా వచ్చిన తర్వాత అయినా చూపిస్తాను, రేపు కానీ ఎల్లుండి కానీ. సో రామ సత్యనారాయణ గారికి కృతజ్ఞుడిని. ప్రతి విషయంలోనూ నాకు గైడెన్స్ ఇచ్చారు. ఎందుకంటే నేను చాలా రోజులు సినిమా తీసి అయితే ఎప్పటికప్పుడు మారిపోతూ వచ్చినాయి. ఆ మారిపోతూ వచ్చిన తాలూకు ఎఫెక్టే నిన్న వాళ్ళు మీటింగ్ కూడా పెట్టుకున్నారు. దాంట్లో ఈ క్యూబ్ ఎట్లా, యూఎఫ్ఓ ఎట్లా అనేది ఉంది. అలాగే కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా క్యూబ్ని తగ్గించి అక్కడ చేసే టెక్నాలజీ కొత్తది ఇచ్చారు. మనం ఎట్లా వద్దనుకున్నాము, ఇంకా అది మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడున్న క్యూబ్ యూఎఫ్ఓతో మాట్లాడలేకపోతున్నట్టుగా అనిపించింది. ఖచ్చితంగా వాళ్ళని లొంగదీసి కావాలంటే కేరళ టెక్నాలజీ తీసుకురావచ్చు. అది చేయలేకపోతున్నారు. ఎందుకో తెలియదు. కమింగ్ మంత్స్లో అంత తేలిగ్గా వదిలే మనుషులు కాదు. ఎట్టి పరిస్థితుల్లో అయ్యేదట్టే చూస్తారు. త్వరలో అటువంటి మంచి వార్త తెలుస్తుంది. అంటే ఈ సీసీ మళ్ళీ సినిమాతో రీయాక్టివేట్ అవుతుంది కాదు. నిజాయితీగా చెప్పాలంటే ఇప్పుడు సినిమాలు తీస్తున్న వాళ్ళు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ, ఎగ్జిబిటర్లు కానీ, ఎందుకు సార్ ఇప్పుడు సినిమాలు ఎటువంటి పరిస్థితుల్లోనో మీకు తెలియట్లేదు, మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చున్నారు కదా, సినిమా తీయకుండా భలేవాడు సార్ మళ్ళీ ఎందుకుగా అని చాలా దిగులుగా చెప్తున్నారు. చాలా ప్యాథటిక్గా ఉంది ప్రొడక్షన్ సిచ్యువేషన్. ఒక పక్కన ఫెడరేషన్తో యుద్ధం జరుగుతుంది, ఒక పక్కన ఓటీటీతో యుద్ధం జరుగుతుంది, పక్క మిత్రులతో యుద్ధం జరుగుతుంది. ఒక రకమైన యుద్ధం కాదు. ఆ యుద్ధంలో ఎవరు బతుకుతాడో ఎవరు బతుకుతాడో తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉంది మా తెలుగు ఇండస్ట్రీ కాదు, ఎక్కడైనా మంచి కంటెంట్, గ్రేట్ కంటెంట్, దురంధర్ కన్నా ఎక్కువ కంటెంట్, గొప్ప
కంటెంట్ తీయగలిగింది. అంత కంటెంట్ అంత గొప్పగా తీయాలంటే అటు రాజమౌళి, సుకుమారు అలాంటి పెద్దవాళ్ళు కానీ, లేకపోతే మా రామ సత్యనారాయణ గారు లాగా చక్కటి బడ్జెట్లో తీసే రామ సత్యనారాయణ గారు కానీ, ఇద్దరు ఎవరో కూడా చేయాలండి. థ్యాంక్ యూ. మా రామ సత్యనారాయణ గారు